ఎప్పుడూ గెలుస్తూ ఉండడం కూడా లీడర్లకు సమస్యే. ఒకదాని తర్వాత ఒకటి పదవులు వెంటబడి రాకున్నా గుంజుకుని తెచ్చుకునే అలవాటుంటే అది ఇంకా పెద్ద సమస్య. ఏదీ లేని టైం వచ్చినప్పుడు వాళ్ల పరిస్థితి మామూలుగా ఉండదు. ఇప్పుడు లీడర్ అదే ఇబ్బందిలో ఉన్నారట. పూలమ్మిన చోట కట్టెలు అమ్మొద్దని కొత్త ఆలోచన చేస్తున్నారట. మొన్నటిదాకా మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి ఇప్పుడు ఆ పదవి లేకపోయేసరికి ఖాళీగా ఉండలేకపోతున్నారట. కొత్త ప్లేస్ లో కొత్త వ్యాపారం చేసేందుకు రెడీ అవుతున్నారట. గోవాలో వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యారట. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పని పూర్తిగా అయిపోయిందని, ఇక వర్కౌట్ కాదని తన అనుచరులతో చెప్తున్నారట మల్లారెడ్డి. గోవా మార్కెట్ లో తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యారట మాజీ మంత్రి మల్లారెడ్డి. కొద్ది రోజుల కిందటే కార్పొరేటర్లతో కలిసి గోవా టూర్ వెళ్లొచ్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అక్కడి బీచ్లలో ఫుల్ ఎంజాయ్ చేశారు. వ్యాపారం కోసమే గోవా టూర్ కెళ్లారట మాజీ మంత్రి. గోవాలో హోటల్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారట. 22 సూట్లు ఉండే ఒక హోటల్ ను చూసి బేరమాడి అడ్వాన్స్ కూడా ఇచ్చారట మల్లారెడ్డి. అక్కడే ఖాళీ జాగాల్లో పెద్ద పెద్ద కాంప్లెక్స్ కట్టేందుకు లోకల్ వ్యాపారస్తులతో బిజినెస్ డీల్ చేసుకున్నారట మాజీ మంత్రి. గోవాలో ఒక యూనివర్సిటీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారట మల్లారెడ్డి. తెలంగాణలో మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు అనేక కాలేజీలు నడుపుతున్న మాజీ మంత్రి గోవాలో కూడా పెద్ద పెద్ద కాలేజీలు ఏర్పాటు చేశారట. తెలంగాణలో ఉన్న కాలేజీలు, వ్యాపారాలు కొడుకులు, కోడళ్లకు అప్పజెప్పి నెలలో సగం రోజులు గోవాలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట మల్లారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో పడకపోవడంతో కొత్త వ్యాపారాలు చేయకూడదని నిర్ణయించుకున్నారట మల్లారెడ్డి. వ్యాపారంలో చేయి తిరిగినోడు గోవా ఏంది, ఎక్కడైనా ఎన్ని బిజినెస్లైనా చేయగలడులేనని అనుకుంటున్నారట మల్లారెడ్డి సన్నిహితులు.